శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సతతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వం. శ్రీ గురుభ్యో నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఎపిసోడ్ 25 చెప్పుకోవాలి. 24లో ఏం చెప్పుకున్నామంటే తిరువణామల అరుణాచలేశ్వర అగ్నితత్వానికి మరియు కాళహస్తి స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు అంటే పంచభూతలింగాల్లో ఇవిగా చెప్పుకోవచ్చు అలా చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ 25 ఎపిసోడ్. ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డును వ్యాపించింది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవత కొలువున్న అతి కొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడికి, గోవిందరాజు పెరుమాళ్ళకి అంకితమైన ప్రాచీన మరియు చారిత్రాత్మక దేవాలయం ఇది. ఈ విధంగా కోవెల గుడి అంటే వైష్ణవులకు శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకు వస్తుందో అదేవిధంగా శైవులకి చిదంబరం ఆలయమే స్మరణకు వస్తుంది. చిదంబరం అనే పదం చైతన్యం అని అర్థం వచ్చిన చిత్ మరియు ఆకాశం నుంచి పుట్టినది అన్న అర్థం వచ్చిన అంబరాన్ని సూచించిన చిదాకాశం చైతన్యం ఆరోపించబడినట్టు ఆకాశం. దీన్నే అన్ని వేదాలు మరియు శాసనాల ప్రకారం మానవుడు చేరుకోవాల్సిన అంతిమ లక్ష్యంగా చెప్పబడింది. మరొక సిద్ధాంతం ఏమనగా ఇది చిత్ అంబళం నుంచి పుట్టినది. అంబళం అనగా కళలను ప్రదర్శించడం కొరకు ఒక వేదిక. చిదాకాశం అనేది పరమేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా ఆనందం మరియు నటరాజుని చిద్విలాసం లేదా ఆనంద నటన యొక్క చిహ్నాత్మక వర్ణన. చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శైవులు నమ్ముతారు. ఇంకా మరొక సిద్ధాంత ప్రకారం ఆట లేక దైవ నృత్యం అని అర్థం వచ్చే చిత్తు మరియు వేదిక అని అర్థం వచ్చే అంబళం నుంచి వచ్చిన చిత్రాంబళం నుంచి ఈ పదం పుట్టినది. చిదంబరం కథ. పరమశివుడు తిరువైనన సంచారంతో మొదలవుతుంది. అనగా వనం అనగా అర్థం అడవి అని. మరి తిలయ వృక్షాలు వటవృక్షాలు ఆ వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా ఆగాలోచ ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిచ్చావరంలో నీటి చలమల్లో పెరుగుతోంది. ఆలయ చక్రాలు తిలయ వృక్షాలు క్రీస్తు 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి. అజ్ఞానం యొక్క దమనం. తిలయ వదనాలలో కొంతమంది మునులు లేదా ఋషులు నివసించేవారు. అలాంట్లో వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు నమ్మారు మరియు భగవంతుని కొన్ని క్రతువులు మరియు మంత్రాలతో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు పిచ్చితనాదారు రూపంలో ఒక సాధారణ యాచకుడి వలె ఎంతో అందమైన మరియు ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలో ఉన్న అడతని సహవాసి అయిన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు మరియు వారి భార్యలు ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు మరియు అందమైన అతన్ని సహవాసినిగా చూసి ముగ్ధులవుతారు. ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి ఋషులు ఆగ్రహిస్తారు మరియు మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన సర్పాలను సంస్కృతంలో నాగా ఆమంత్రిస్తారు. యాచకుడైన భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు మరియు నడుముకి దట్టంగా చుట్టుకుని ఆభరణంలో ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా దాన్ని కూడా శివుడు చీల్చి ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు. పూర్తిగా విసుగు చెందిన ఋషులు వారికి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకుని ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాల్కన్ అను అజ్ఞానానికి మరియు గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుని ఆమంత్రిస్తారు. పరమశివుడు ఒక చిరునవ్వుతో రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి కదలకుండా చేసి ఆనందతాండవం ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం చేస్తాడు మరియు అతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని మరియు అతని మంత్రాలు మరియు అగమ సంబంధమైన క్రతువులకు అతీతులను గ్రహించి ఋషులు లొంగిపోతారు. ఆనంద తాండవ భంగిమ.
పరమశివుని యొక్క ఆనంద తాండవ భంగిమ యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా అనేకులు ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి దీన్ని కొనియాడి గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది. అతని పాదం కింద ఉన్నది అజ్ఞానం అనుభవాన్ని నటరాజుని పాదం కింద ఉంచిన రాక్షసుతో సూచిస్తుంది. చేతిలోని నిప్పు దుష్టశక్తులు నాశనం చేయనది. చేతిలో నిప్పు దుష్టశక్తులు నాశనం చేయనది. ఎత్తిన చేయి అతను సర్వజగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది. వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది. చేతిలోని డమరకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది. ఇట్టి ప్రధాన సంగతులను నటరాజమూర్తి మరియు దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఇక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమ యొక్క అరుదైన రకం ఆగబడుతుంది. ఈ కోవెల్లో నటరాజు దున్నపోత మీద నర్తిస్తున్నట్టు మరియు గుండ్రంగా తిరుగుతూ చేయు నృత్యం భాగం ఈ పుణ్యస్థానంలో ఉంచబడిన ఒక పాలా కళగా గుర్తించడమైనది. ఆనంద తాండవం. ఆదిశేషు అనే సర్పం తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలని ఉత్సాహపడతాడు. అంతటా భగవంతుడు ఆదిశేషుని దీవించి అతని యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి తిలై అడవులకు వెడలిపోమని అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు. కృతయుగంలో పతంజలి హిమాలయాలతో తపస్సు మరొక ముని వ్యాఘ్రపధార్ పులికాల్మునికి కలుస్తాడు. వ్యాఘ్రపులి అనగా అర్థం పులి మరియు సభాస, కాల్ అనగా అర్థం పాదం. అతను దేవుని పూజకు తెచ్చి పూల మీద తుమ్మెదలు వారటకు ముందే అనగా వేకుజాములో చెట్లను ఎక్కి కోయిటికి వీలుగా అతనికి అట్టి పాదాలు మరియు పులి యొక్క కంటి చూపు మాదిరి చూపు వచ్చిందని తెలియజే కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చింది. పతంజలి యోగి మరియు అతని యొక్క ఉత్తమ శిష్యుడు ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదేవిధంగా శివపురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిలైవనంలోకి వెళ్ళి ప్రార్థించిన శివలింగ రూపంలోని పరమశివుడు ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలనేశ్వరులలోని దేవుడు ఒక్కడే. తిరుశ్రీ మూలతనం స్వయంభువుడైన ఈశ్వరుడు పరమశివుడు నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని ఆనందతాండవం ఈ ఇద్దరు ముళ్లకు పూసం నక్షత్రం ఉన్న రోజున తమిళ మాసం తాయ్ జనవరి ఫిబ్రవరిలో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి. పంచభూతాల స్థలాలు. పంచభూతాల యొక్క స్థలాల్లో ఒకటైన చిదంబరంలో ఆకాశం లేదా ఆగయగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. పంచ అనగా అర్ధం 5, భూత అనగా అర్ధమూలకం, భూమి, నీరు, నిప్పు, గాలి మరియు అంతరాళం మరియు స్థల అనగా ప్రదేశం. మిగతావి ఏవనగా కాంచీపురంలోని ఏకాంబరేశ్వరాలయం, ఇక్కడ భూమిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. తిరుచిరాపల్లి తిరువనైకావల్లోని జంబుకేశ్వర ఆలయంలో నీరుగా సాక్షాత్కరించిన స్వామిని ఆరాధిస్తారు. తిరువన్నామలైలోని అన్నమలయ్యార్ ఆలయంలో అగ్నిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో గాలి వాయువుగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు. చిదంబరం అనేది కూడా పరమశివుడు నర్తించిన 5 ప్రదేశాల్లో ఒకటి మరియు అన్ని ప్రదేశాల్లో వేదికలు సభలు ఉన్నాయి. పోర్ సభ కలిగిన చిదంబరం కాక మిగతావి ఏవనగా తిరువాంగాడ్లోని రతిన సభ, రతినం అనగా రత్నం ఎరుపు, కోతళ్ళంలోని చిత్రసభ చిత్ర ఛాయాచిత్రం, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని రజిత సభ లేదా వెల్లి అంబళం, రజిత అంటే వెళ్ళి అంటే వెండి, మరియు తిరునెల్వేలిలో నెల్లయ్యప్పార్ ఆలయంలోని తామిర సభ తామిరం రాగి. 5 సభా వేదికలు, 5 సభలు లేదా వేదికలు లేదా మందిరాలు ఉన్నాయి. నటరాజస్వామి ఆయన సతీమణి శివగామసుందరి అమ్మవారు కొలువున్న గర్భగుడి చిత్ సభ ఎదురుగా ఉన్న కనక సభలో ప్రతిదినం చేయవలసిన క్రతువులను నిర్వహిస్తారు. ఆలయం యొక్క ధ్వజస్తంభానికి కోదిమారం లేదా ధ్వజస్తంభం దక్షిణంగా ఉన్న నృత్య సభ లేదా నాట్య సభలో స్వామి శక్తి స్వరూపిణి అయిన కాళికాదేవితో కలిసి నాట్యం చేసి స్థల శ్రేష్టత్వాన్ని
ప్రతిష్ఠించాడని చెబుతారు. రాజ్యసభ లేదా 1000 స్తంభాల మందిరం సాదృశ్యకంగా తెలియజెప్పేటి 1000 స్తంభాల కమలం యొక్క యోగచక్రం లేదా సహస్రారం. ఇది యోగాల్లో చెప్పబడినట్టు శిరస్సు పై భాగంలో ఉన్న చక్రం నుంచి ఆత్మ భగవంతంలో ఐక్యమవుతుంది. చిదంబరం ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ స్వామి మరియు ఆయన సతీమణి ఉండడిగావల్లి తయారు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ విగ్రహాన్ని తిరుచిత్రకూటం అని అంటారు. మరియు ఇది 108 దివ్య దేశంలో లేదా విష్ణు యొక్క మూల విరాట్లలో ఒకటని చెప్తారు. ఈ విగ్రహ ప్రతిష్టలను మంగళాశాసనం, స్తోత్ర, నాలయ్యర దివ్యప్రథమం గాన చేస్తూ విష్ణు యొక్క ప్రధాన ఉపాసకులు ఆళ్వార్లు చేస్తారు. తిల్లై చిత్రకూటాన్ని ప్రస్తుతం గోవిందరాజ ఆలయంలో లేనిది కులశేఖర ఆళ్వారు మరియు తిరుమంగై మన్నన్న ఆళ్వారు గానం చేశారు. ఇద్దరు ఆళ్వార్లు నమోదు చేసిన విషయప్రతిలో చిదంబర బ్రాహ్మణుడు దీక్షార్లు చిత్రకూటంలోని స్వామికి వేదానుసార మరియు నిత్య పూజ తమిళంలో మురయ్యహాలను ఆచరించేవారిని తెలియజేశారు. అయితే చాలామంది యొక్క భావన ఏమనగా ఆళ్వారు సూచించిన చిత్రకూటం అనేది రాముడు, మహాములైన విశ్వామిత్రుడు మరియు అత్రి యొక్క ఆశ్రమంలో గడిపిన కాలం నాటి యూపీలోనిదే ఉంటుందని భావించడం చేత కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. కానీ ఇవి నిరుపయోగమైన వాదన మాత్రమే. ఎందుకనగా అజ్వార్హ మంగళ శాసనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భౌగోళిక స్థానాన్ని ఆధారంగా చేసుకుని ఒక క్రమంలోని విగ్రహాలను వెల్లడి చేస్తుంది. అంటే మహాబలిపురం, మామళ్ళపురం, తిరువాయండ్రపురం కద్దులూరు దగ్గర ఉన్నది, చిదంబరం, తిల్లైకోట చిత్రకూటం, సీర్గాళి, మహాబలిపురం, సీర్గాళి, తిరునంగూరు మొదలైన వైష్ణవుల యొక్క చారిత్రక వాదన ప్రకారం ఈ ఆలయం ప్రథమతః శ్రీ గోవిందరాజ స్వామికి నిలయం అని అంటారు. ఎందుకనగా పరమశివుడు ఆయన సతీమణితో కలిసి శ్రీ గోవిందరాజ స్వామి వద్దకు వెళ్ళి వచ్చి వారిరువురి మధ్య జరిపిన నృత్య పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని వేడుకున్నారు. శ్రీ గోవిందరాజ స్వామి ఇందుకు అంగీకరించగా వారిరువురు మధ్య జరిపిన నృత్య పోటీ వారిరువురి మధ్య జరిగిన నృత్య పోటీలో ఇద్దరు సమగుజ్జులుగా ఒకరికొకరు తీసుకోకుండా నాట్యం చేస్తున్న సమయంలో శివుడు తాను గెలుచుడు సలహా కొరకు శ్రీ గోవిందరాజ స్వామిని సమీపించగా శివుడిని కాలు ఎత్తిపెట్టి నిలిపి ఉంచుకోమని ఉపాయం చెప్పాడు. కానీ నాట్యశాస్త్రం ప్రకారం ఈ భంగిమ స్త్రీలకు నిషేధించబడటం వలన పరమశివుడు చివరిగా ఆ భంగిమలోనే నిలుచుడు చేత పార్వతి తన యొక్క ఓటమిని అంగీకరిస్తుంది. మరియు అందువలన ఆ ప్రదేశంలో పరమశివుడు ఆ నాట్యభంగిమలో కొలువై ఉన్నాడు. నాట్య వేదిక లేదా బహిరంగ ప్రదేశాన్ని సాధారణంగా అంబడం అని పిలుస్తారు. శ్రీ గోవిందరాజ స్వామి న్యాయ నిర్ణేతగానే వ్యవహరించడమే కాక పోటీకి సాక్షిగా కూడా. కానీ వీరశైవరాజులైన కిరుమికాంత చోళుడు వారు సాంస్కృతిక దాడి చేసిన తర్వాత ఈ ప్రదేశం శైవుల పుణ్యక్షేత్రంగా మరింత ఖ్యాతికెక్కింది. దీక్షితులను బలవంతంగా శైవులుగా మార్పించారు. అప్పటిదాకా వైదిక వ్యవస్థను అనుసరిస్తున్న దీక్షితులు శైవ ఆగమనాన్ని తెలుసుకోలేకపోయారు. ఎందుకనగా శైవ ఆగమం వైదిక వ్యవస్థలో లేనిది. కానీ స్వతహా బ్రాహ్మణుల ఒకటి చేత బ్రాహ్మణ ప్రతిపత్తిని వదులుకోకుండా భగవత్ స్వరూపాన్ని మార్చుడి చేత సరిపుచ్చుకున్నారు. మరియు అందుకని కేవలం దీక్షితులు వర్గం మాత్రమే శివాలయంలో వైదిక వ్యవస్థను అనుసరిస్తారు. ఇక్కడతోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.